మరొకడు భార్య పట్ల అత్యంత కిరాతకంగా వ్యవహరించాడు. మొన్నే మనం చూసాం, భార్యను ముక్కలు ముక్కల కింద నరికి కుక్కర్లో ఉడకబెట్టి డ్రై చేసి చెరువులో కలిపేసిన దుర్మార్గపు భర్త గురించి మనం చూసాం, నివ్వెరిపోయాం. ఇప్పుడు మరోసారి బెంగళూరులో ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యను అతి కిరాతకంగా చంపేశాడు భర్త. కుటుంబ కలహాలతోనే భార్య గౌరీని ముక్కలు ముక్కలుగా కోసి సూట్ కేసులో కుక్కి హత్య చేశాడు ఈ రాకేష్ అనే వ్యక్తి. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు రాకేష్. 2 సంవత్సరాల క్రితం రాకేష్ గౌరీ ఇద్దరికి వివాహం జరిగింది. ఆ జంటనే ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. దొడ్డకనహళ్లిలో ఓ ఇంట్లో వీళ్ళిద్దరూ నివాసం ఉంటున్నారు. అయితే ఈ మధ్య భార్యాభర్తల మధ్య తరచూ ఏదో ఒక వివాదం చోటు చేసుకుంటూనే ఉంది. ఇద్దరు ఏదో ఒక రకంగా గొడవ పడుతూనే ఉన్నారు. కోపంతో గౌరీపై భర్త రాకేష్ దాడి చేశాడు. ఈ మధ్యకాలంలో నిజానికి చిన్న చిన్న ఈగోసు లేదంటే అనుమానాలు, ఈ కారణాలన్నిటితోనూ కుటుంబ వ్యవస్థలు నాశనం అయిపోతున్నాయి. భార్యాభర్తల బంధాలు కూడా నాశనం అయిపోతున్నాయి. చూస్తున్నాం, బంధాలన్నీ కూడా మసకబారుతున్నాయి. తండ్రిని కొడుకు చంపేస్తున్నాడు, తల్లిని కొడుకు చంపేస్తున్న దుర్మార్గపు ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. భర్తను ప్రియుడితో కలిపి భార్యలు చంపేస్తున్న అమానవీయ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. భార్యను ముక్కలు ముక్కలుగా నరికి ఇలా సూట్ కేసుల్లోనో కుక్కర్లోనో ఉడకబెట్టి చంపేస్తున్న దారుణాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇప్పుడు బెంగళూరులో చోటు చేసుకున్న ఘటన గురించిన వివరాలు మీరు చూస్తున్నారు. భార్యాభర్తల మధ్య రాకేష్ గౌరీ ఇద్దరి మధ్య తరచూ వివాదాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. అంటే ఈ మధ్యకాలంలో ఏ చిన్న గొడవ వచ్చినా గతంలో సర్దుకుపోవటం అనేది ఒకటి ఉండేది. ఒకసారి ఘటన చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో రాయండి. గతంలో ఏదైనా చిన్న చిన్న వివాదాలు చోటు చేసుకుంటే సర్దుకుపోవడము లేదంటే పెద్దలు వచ్చి సర్ది చెప్పడము ఉండేది. కానీ ఇటీవలి కాలంలో భర్తకు భార్య మీద కోపం వచ్చినా, భార్యకు భర్త మీద కోపం వచ్చినా చంపుకునేంత వరకు వెళ్ళిపోతున్నారు. లేదంటే ఆ బంధాలకు స్వస్తి చెప్పేంత వరకు వెళ్ళిపోతున్నారు. ఓకే, బంధాలకు స్వస్తి చెప్పి లీగల్గా ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే ఓకే, కానీ చంపుకోవడాల వరకు వెళ్ళిపోతున్నారు. ఈ చంపుకోవడాలనే దారుణమైన ఘటనలు చాలా ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. కోపంతో గౌరీపై దాడి చేశాడు భర్త రాకేష్. ఈ వీళ్ళిద్దరి మధ్య చోటు చేసుకున్న వాగ్వాదంలో రాకేష్ పై భార్య గౌరీ కత్తి విసిరినట్టుగా తెలుస్తోంది. ఆ కత్తి విసిరడంతో ఇంకా రెచ్చిపోయాడు భర్త రాకేష్. ఇద్దరి మధ్య గొడవ మరింత పెద్దది కావడంతో గౌరీ విసిరిన కత్తితోనే పొడిచి చంపేశాడు రాకేష్. రాకేష్ దాడిలో గౌరీ అక్కడికక్కడే చనిపోయింది. ఆ తర్వాత గౌరీని ముక్కలు ముక్కలుగా చేసి సూట్ కేసులో కుక్కేశాడు రాకేష్. అప్పటి వరకు వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధాన్ని మర్చిపోయారు. భార్యను ముక్కలు ముక్కలుగా నరుకుతుంటే కనీసం మానవత్వం మర్చిపోయాడు, భార్య అనే బంధం మర్చిపోయాడు. ఆ భార్యను చంపడమే కాదు, ముక్కలు ముక్కలుగా నరికి ఆ తర్వాత ఆ ముక్కలను సూట్ కేసులో పెట్టాడు. అనంతరం గౌరీ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు రాకేష్. పోలీసులకు సమాచారం ఇచ్చారు గౌరీ తల్లిదండ్రులు. ఘటనా స్థలానికి పోలీసులు హుటాహుటిన వెళ్లారు. ఘటనా స్థలాన్ని హులిమాపు పోలీసులు అక్కడికి వెళ్లి పరిశీలించారు. భయంతో ఎలుకల మందు తాగేశాడు రాకేష్. భార్యను చంపిన తర్వాత ఆ విషయాన్ని భార్య తల్లిదండ్రులకు చెప్పాడు. తల్లిదండ్రులు పోలీసులకు చెప్పారు. పోలీసులు అక్కడికి వచ్చేలోపు పోలీసులు తను ఎక్కడ అరెస్ట్ చేస్తారో అనే ఒక భయంతో ఎలుకల మందు తాగేశాడు రాకేష్ కట్కర్. పూణేలోని సిర్వాల్ పోలీస్ స్టేషన్కి వెళ్లి లొంగిపోయాడు ఎలుకల మందు తాగి. ఆ తర్వాత పూణేలోని సిల్వార్ పోలీస్ స్టేషన్కి వెళ్లి లొంగిపోయినట్టుగా తెలుస్తోంది. హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత రాకేష్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భార్యను చంపి ముక్కలు ముక్కలుగా నరికి ఆ తర్వాత ఆ విషయాన్ని భార్య తల్లిదండ్రులకు చెప్పి రాకేష్ కూడా పురుగుల మందు తాగి పోలీస్ స్టేషన్లో వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు వెంటనే హుటాహుటిన ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. వైద్యులు అతను తాగిన ఆ ఎలుకల మందునంతా కూడా కక్కించి ఆ తర్వాత తను కోలుకున్న తర్వాత పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో రాకేష్ ఉన్నాడు. ఇక్కడ తెలియాల్సిన విషయం ఏంటంటే ఇటీవలి కాలంలో ఇలాంటి దుర్మార్గాలు, దారుణాలు చాలా ఎక్కువైపోతున్నాయి. అసలు ఇలాంటి ఘటనలు ఎందుకు చోటు చేసుకుంటున్నాయని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చాలా స్పష్టంగా తెలియచేయండి. భార్యను భర్త చంపేస్తున్నాడు, భర్తలను భార్యలు చంపేస్తున్నారు, తల్లులను చంపేస్తున్న కొడుకులు ఉన్నారు. చిన్న చిన్న ఆస్తి వివాదాల కారణాలతో అయిన వారిని, తల్లి తండ్రిని లేదంటే అన్న తమ్మును, అక్క చెల్లెలను ఇలా ఆస్తి కోసం, డబ్బుల కోసం చంపేస్తున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అనుమానంతో భార్యలను చంపేస్తున్న భర్తలు కనబడుతూ ఉన్నారు. ప్రియుడి మీద మోజుతో భర్తలను కడతేర్చేస్తున్న భార్యలు కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువ అవుతున్నారు. ఇప్పుడు భార్యతో గొడవపడి భార్యను చంపి ముక్కలు ముక్కలుగా నరికి సూట్ కేసులో కుక్కేసిన ఒక దుర్మార్గపు భర్త గురించిన వివరాలు మీరు చూస్తూ ఉన్నారు. ఈ ఘటనపై పోలీసు అధికారులు మాట్లాడారు. పోలీసులు ఏం మాట్లాడారో చూద్దాం.
ಸೌತ್ ಈಸ್ಟ್ ಕಂಟ್ರೋಲ್ ರೂಮ್ಗೆ ಒಂದು ಕಾಲ್ ಬರುತ್ತೆ, ಈ ಥರ ಏನೋ ಹ್ಯಾಂಗಿಂಗ್ ಅಂದ್ಕೊಂಡು. ಆ ಕಾಲ್ ಇದು ಮಾಡಿಕೊಂಡು ನಮ್ಮ ಹುಳಿಮಾವು ಇನ್ಸ್ಪೆಕ್ಟರ್ ಮತ್ತು ಟೀಮ್ ಬಂದು ಚೆಕ್ ಮಾಡಿದಾಗ ಮನೆ ಲಾಕ್ಡ್ ಇತ್ತು. ಅದು ಓಪನ್ ಮಾಡಿ ನೋಡಿದಾಗ ಗೊತ್ತಾಗತ್ತೆ ಬಾತ್ರೂಮ್ದಲ್ಲಿ ಒಂದು ಸೂಟ್ ಕೇಸ್ ಇದೆ. ಸೊ ಪ್ರಾಬಬ್ಲಿ ಏನೋ ಅಫೆನ್ಸ್ ಆಗಿದೆ ಅಂದ್ಕೊಂಡು ಆಮೇಲೆ ಈಗೆಲ್ಲ ಫೊರೆನ್ಸಿಕ್ ಎಕ್ಸ್ಪರ್ಟ್ಸ್ ಎಲ್ಲ ಬಂದು ತೆಗೆದು ನೋಡಿದಾಗ ಲೇಡಿದು ಬಾಡಿ ಇದೆ, ಇಟ್ ಈಸ್ ಇಂಟ್ಯಾಕ್ಟ್, ದೇರ್ ಆರ್ ಮಾರ್ಕ್ಸ್. ಮತ್ತು ಅವ್ರದ್ದು ಹಸ್ಬೆಂಡ್ ಇರಲಿಲ್ಲ, ಟ್ರ್ಯಾಕ್ ಮಾಡಿದಾಗ ಅವ್ರದ್ದು ಹಸ್ಬೆಂಡು ಡಿಟೈನ್ ಆಗಿದ್ದಾರೆ. ವಿ ಹ್ಯಾವ್ ಟೇಕನ್ ಅಪ್ ದ ಒನ್ ಮರ್ಡರ್ ಕೇಸ್. ಈಗ ತನಿಖೆ ಮಾಡ್ತೀವಿ ಏನಾಯ್ತು ಅಂದ್ಕೊಂಡು ಅವರು ಸಿಕ್ಕಿದ್ದಾರೆ. ಇವರಿಬ್ರು 2 ವರ್ಷ ಆಗಿದೆ ಮದುವೆ ಆಗಿ, ಮಹಾರಾಷ್ಟ್ರದವರು. ಇಲ್ಲಿ ಹೋದ ತಿಂಗಳು ಬಂದಿದ್ರು ಜಾಬ್ ಮಾಡೋಕ್ಕೆ. ಅವರು IT ದಲ್ಲಿ ಪ್ರಾಜೆಕ್ಟ್ ಮ್ಯಾನೇಜರ್ ಆಗಿ ಹಿಟಾಚಿ ಕಂಪ್ನಿದಲ್ಲಿ ಏನೋ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಅವರು ಹೌಸ್ ವೈಫ್ ಇದ್ರು, ಜಾಬ್ ಹುಡುಕ್ತಾ ಇದ್ರು ಅಂತೆ. ಇಲ್ಲ ಪೀಸಸ್ ಇಲ್ಲ, ಬಾಡಿ ಫುಲ್ ಇದೆ. ಸೂಟ್ ಕೇಸಲ್ಲಿ ಇಟ್ಟಿದ್ದಾರೆ. ಅದು ನಾಳೆ ಇದರಿಂದ ಎಕ್ಸ್ಪರ್ಟ್ಸ್ ಇಂದ ನಾವು PM ಮಾಡಿಸಿದಾಗ ಗೊತ್ತಾಗುತ್ತೆ ಇಲ್ಲಿ ಏನೇನು ಇಂಜುರೀಸ್ ಇದೆ ಅಂತ. ನಮ್ಮ ಕಂಟ್ರೋಲ್ ರೂಮ್ ಬಂದು ಹೇಗೆ ಮಾಹಿತಿ ಎಲ್ಲ ಬಂತು ಅಂತ ನಾವು ತನಿಖೆ ಮಾಡ್ತೀವಿ. ఎస్ కర్ణాటక పోలీసులు చెప్తూ ఉన్నారు ఈ హత్య ఉదంతం గురించి. మీరేమనుకుంటూ ఉన్నారు? మీ అభిప్రాయం కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఒక కమెంట్ని మీకు చదివి వినిపించి మిగిలిన వివరాల్లో కూడా నేను వెళ్తాను. గీత అనే ఒకరు కమెంట్ చేశారు, అతన్ని తిట్టారు. నీ ముఖానికి ఇంత బ్యూటిఫుల్ వైఫ్ దొరకడమే లక్కీ, ఇష్టం లేకపోతే డివోర్స్ ఇచ్చేయి, ఎందుకు చంపాడు, ఇప్పుడు నువ్వు సస్తావు జైల్లో అంటూ ఒక కమెంట్ కూడా చేశారు. సో అసలు మీరు ఏమనుకుంటున్నారు? ఎందుకు ఇలాంటి కేసులు ఎక్కువ అవుతున్నాయని మీరు అనుకుంటున్నారు? ఒకసారి నేను ఈ ఘటన గురించి మళ్ళీ చెప్తున్నాను. బెంగళూరులో ఇద్దరు నివాసం ఉంటున్నారు. ఇద్దరికి 2 సంవత్సరాల క్రితం పెళ్ళయింది. ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో వైఫ్ అండ్ హస్బెండ్ల మధ్య ఏదో ఒక గొడవలు జరుగుతూనే ఉన్నాయి. నిజానికి భార్యాభర్తల మధ్య గొడవలు అనేది చాలా సహజం. పూర్వకాలంలో కూడా గొడవలు జరుగుతూ ఉండేవి. కానీ ఒకరినొకరు సర్దుకుని వెళ్ళిపోయేవారు, అర్థం చేసుకునేవారు. లేదంటే ఒకరికొకరు సర్ది చెప్పడానికి పెద్దవాళ్ళు ఉండేవారు, వాళ్ళు ఏదో ఒక రకంగా సర్ది చెప్తూ ఉండేవారు. కానీ ఇటీవలి కాలంలో ఏదైనా ఒక చిన్న చిన్న మాట అనుకుంటే అది పెద్ద గొడవ అవటం, డివోర్సులు తీసుకోవటం, లేదంటే ఒకరికొకరు చంపేసుకోవటం. ఒకరికి అనుమానంతో చంపేస్తాడు, ఒకరు ఈగోతో చంపేస్తాడు, మరొకరు భార్య ఇంకొక కారణంతో చంపేస్తుంది, తల్లిని కొడుకు చంపేస్తాడు డబ్బుల కోసం, తండ్రిని కొడుకు చంపేస్తాడు, అన్నదమ్ములు చంపేసుకుంటూ ఉంటారు. ఇలా బంధాలన్నీ కూడా మసకబారిపోతున్నాయి. అనుమానంతో భార్యలను చంపేస్తున్నారు కొంతమంది భర్తలు, ప్రియుడిపై మోజుతో భర్తలను చంపేస్తున్నారు కొంతమంది భార్యలు. ఇలాంటి దారుణాలు, దుర్మార్గాలు చోటు చేసుకుంటున్నాయి ఇటీవల కాలంలో. ఇలాంటి ఘటనలు జరగటానికి కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇలాంటి ఘటనలు అంతకంతకు తగ్గుతూ వెళ్ళాలి. సమాజం మంచి మెసేజ్ని ఇవ్వాలి, సమాజంలో ప్రేమ ఆప్యాయతలు పెంపొందించాల్సిన అవసరం ఉంది. సో ఇలాంటి ఘటనలు తగ్గుముఖం పట్టాలి అంటే ఏం చేయాలని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇప్పుడు ఈ భర్త ఎలుకల మందు తాగేశాడు, ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయాడు. పోలీసులు హాస్పిటల్కి తీసుకువెళ్ళి తాగిన ఎలుకల మందు అంతా కూడా కక్కించి ఇప్పుడు అరెస్ట్ చేశారు. జీవితాంతం జైల్లో కటకటాల వెనకే ఉండాలి. భార్యను ముక్కలుగా నరికి సూట్ కేసులో కుక్కిన దుర్మార్గపు భర్త. నిజానికి ఏదైనా ఒక విభేదాలు ఉన్నాయి అంటే వాటిని పరిష్కరించుకోవాలి. ఇక పరిష్కరించుకోలేము అనుకుంటే లీగల్గా విడిపోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. నిజానికి లీగల్గా విడిపోవడం అనేది కొంత బాధాకరమైనప్పటికీ ఇలా చంపేసుకోవడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఎవరికైనా కోపాలున్నా వాళ్ళ నుంచి కొంచెం దూరంగా ఉండటానికి ట్రై చేయండి తప్ప ఇలా అంతమొందిస్తాం అనేటటువంటి నిర్ణయాలు తీసుకోవటం ద్వారా మీ జీవితాన్ని కూడా నాశనం చేసుకున్న వాళ్ళు అవుతారు. సో ఇలాంటి ఘటనలు తగ్గుముఖం పట్టాలి అంటే ఏం చేయాలని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో తెలియచేయండి. నేను మా ప్రతినిధి రామ్దాస్ ఉన్నారు, రామ్దాస్తో మాట్లాడతాను. రామ్దాస్, చాలా దుర్మార్గమైన ఘటన మొన్న హైదరాబాద్లో చూసాం. భార్యను నరికి చంపి ముక్కలుగా చేసి ఆ తర్వాత కుక్కర్లో ఉడకబెట్టి పొడుంచేసి చెరువులో కలిపేశాడు ఒక దుర్మార్గపు భర్త. ఆ తర్వాత ప్రియుడిపై మోజుతో భర్తను చంపించేసింది ఒక దుర్మార్గపు భార్య. ఇప్పుడు మరో దుర్మార్గపు భర్త భార్యను ముక్కలుగా నరికి సూట్ కేసులో కుక్కేశాడు ఈ దుర్మార్గపు భర్త. సో ఈ కేసు గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? మానవ సంబంధాలు ఏ రకంగా దెబ్బతింటున్నాయనడానికి ఇది మరొక ఉదాహరణగా చెప్పొచ్చు. ఎందుకంటే మనం బెంగళూరు పోలీసులు చెప్పింది విన్నాం. నిజంగా IT రాజధాని బెంగళూరులో ఇది మరొక షాకింగ్ ఇన్సిడెంట్ అని చెప్పాలి. భార్యను దారుణంగా హత్య చేసి డెడ్ బాడీని సూట్ కేసులో కుక్కి పారిపోయాడు. పోతూ మీ బిడ్డను చంపేశానంటూ భార్య తల్లిదండ్రులకు ఫోన్లో సమాచారం ఇచ్చి మరీ పారిపోయాడంటే అసలు విలువలు ఎంతలా దిగజారుతున్నాయి, ఎందుకింత అంటే ఈ భార్య భర్తల మధ్య కానీ ఇంకా ఇతరత్ర
సంబంధాలు కుటుంబ సభ్యుల మధ్య ఎందుకు ఇలా ఈగోల వల్ల, లేదంటే అవగాహన లోపం వల్ల, లేదంటే చిన్న చిన్న మనస్పర్ధల వల్ల మరీ ఇంత దారుణానికి ఒడుగడుతున్నారా అనడానికి ఇది మరొక ఉదాహరణగా చెప్పొచ్చు. బెంగళూరు హులిమావులో ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు రాకేష్. ఆయన భార్య అతి దారుణంగా, గౌరిని అతి దారుణంగా ఈ నిందితుడు రాకేష్ ఎవరైతే ఉన్నారో బెంగళూరులోని ఓ ఐటీ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. చాలా ఉన్నతమైన పొజిషన్ అది. మరి ఈ గౌరీ కూడా ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తుంది. వారి మధ్య ఏమైందో తెలియదు కానీ భార్య గౌరిని కిచెన్ లో ఉన్నటువంటి కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. ఆ తర్వాత హత్య చేసిన తర్వాత నిందితుడు మృతురాలి తల్లిదండ్రులకు చెప్పి అక్కడి నుంచి పరారయ్యా. నిజంగా పెద్ద ఘాతకం అని చెప్పాలి. మహారాష్ట్ర పోలీసుల నుంచి సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు వెంటనే స్థానిక లోకల్ పోలీసుకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అక్కడ ఇంటిలో తనిఖీ చేస్తే సూట్ కేసులో ఓ మహిళ మృతదేహం కనిపించింది. మృతురాల్ని గౌరీ అనిల్ సంబేకర్ గా గుర్తించారు. 32 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆమె భర్త రాకేష్ సంబేకర్ ఈ దారుణానికి పాల్పడ్డట్లయితే పోలీసులు ధృవీకరించుకున్నారు. ఇక సాయంత్రం 5 గంటల సమయంలో తమకు ఫోన్ వచ్చిందని వెంటనే హులిమావు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారనేది చెప్తున్నారు. అక్కడికి వెళ్లేసరికి ఇంటికి తాళం వేసిందని, తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్తే బాత్రూమ్ లో ఈ సూట్ కేసు కనిపించిందని చెప్తున్నారు. మొత్తం మీద ఫోరెన్సిక్ బృందం అలాగే ఈ సూట్ కేసును తెరిచి చూడగా గౌరీ మృతదేహం అయితే లభ్యమైంది. పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాత పూర్తి స్థాయి వివరాలు అయితే వెల్లడిస్తామంటున్నారు. అయితే గౌరీ భర్త రాకేష్ ను పూణేలో పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేస్తున్నట్టు చెప్తున్నారు. ప్రస్తుతం నిందితుడిని బెంగళూరు తీసుకొచ్చేందుకైతే ఏర్పాటు చేస్తున్నట్లు హులిమావు పోలీసులు చెప్తున్నారు. హత్యకు కారణాలు ఏమైంటాయి, మొత్తం మీద హత్యకు సంబంధించిన కారణాలు అయితే విశ్లేషిస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా మానవ సంబంధాలు ఏ రకంగా దెబ్బతింటున్నా ఇది ఒకసారి మరొక రకంగా మనకు రుజువు చేసిందని చెప్పొచ్చు. సో రాకేష్ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ కంపెనీ హిటాచీలో ప్రాజెక్టు మేనేజర్ గా పనిచేస్తానని తెలిసింది. వీళ్ళిద్దరు కూడా కర్ణాటకలోని హులిమావు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ దొడ్డకన్నహల్లిలో 2 నెలలుగా నివాసం ఉంటున్నారు. గతంలో మాస్ మీడియా కమ్యూనికేషన్ విభాగంలో పనిచేసిన గౌరీ ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటుంది. కొంతకాలంగా రాకేష్ గౌరీల మధ్య భేదాభిప్రాయాలు వచ్చి విభేదాలు వచ్చినట్టు తెలుస్తుంది. ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే 2025 మార్చి 26న రాకేష్ గౌరీ మధ్య మరోసారి ఈ వాగ్వాదం తలెత్తింది. గొడవ చిలికి గాలి వనగమడంతో ఈ కోపంతో ఊగిపోయిన రాకేష్ భార్యను కత్తితో పొడి చంపిన తర్వాత డెడ్ బాడీని సూట్ కేసులో కుక్కి మరి వాళ్ళ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. సో మొత్తం మీద పోలీసులు అయితే ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు అయితే చేస్తున్నారు. చాలా దారుణమైన ఘటన చెప్పొచ్చు. ఇందాక మీరు చెప్పిన ఉదాహరణ చెప్తుంటే నిజంగా మానవ సంబంధాలు ఎటువైపు వెళ్తున్నాయి ఏంటనేది మాత్రం చాలా దారుణమైన పరిస్థితి. సో మృతురాలి పేరెంట్స్ ఫిర్యాదు మేరకు ప్రస్తుతం కేసు దర్యాప్తు చేపట్టామంటూ రాకేష్ ను పట్టుకునేందుకు ప్రయత్నిస్తామంటూ పోలీసులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం అయితే పూణేలో అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. తన భార్య డెడ్ బాడీని ముక్కలు చేయలేదని రాకేష్ చెప్తున్నట్టు సమాచారం. కానీ పోస్ట్ మార్టం తర్వాత గౌరీ మరణానికి కారణం ఏంటనేది స్పష్టత వస్తుందని పోలీసులు చెప్తున్నారు. మొత్తం మీద ఈ కోపం చలికావేశంలో భార్య తనపై కత్తితో దాడి చేసింది. తిరిగి తాను ఏకంగా కత్తిని తీసుకొని విచక్షణ రహితంగా పొడిచి చంపినట్టుగానే మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఫోరెన్సిక్ నివేదిక ప్రకారం అయితే ప్రస్తుతానికి ఇది హత్యగా నిర్ధారించారు. విచక్షణ రహితంగా పొడిచి చంపడం, అతి దారుణంగా సూట్ కేసులో కుక్కి చంపడం అనేది ఈ ఘటన మనకు చాటి చెప్తుంది. నిజంగా ఏదేమైనా కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. వరుస ఘటనలో ఒకసారి మనం చూడొచ్చు, ఐటీ సిటీ అయినటువంటి బెంగళూరులో కానీ, హైదరాబాద్ లో కానీ, ఢిల్లీలో కానీ ఈ మనస్పర్ధలు రావడం, భార్య భర్తల మధ్య అలాగే కుటుంబ సభ్యుల మధ్య ఇలాంటి గొడవలు చేర్చుకోవడం, ఏకంగా హత్యలకే పాల్పడడం, అసలు ఏం జరుగుతుందా, వీళ్ళకి ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తే వీళ్ళు బాగుపడతారు, లేదంటే ఇలాంటి పునరావృతం కాకుండా ఇతరులపై దీని ప్రభావం ఉండకుండా ఎలాంటి చర్యలు ఉండాలనే దానిపై అయితే ప్రస్తుతం సమాజంలో ఒక రకమైన చర్చ నడుస్తుంది. సోషల్ మీడియాలో కూడా నెటిజన్లు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అఫ్ కోర్స్ మనం కూడా అదే అభిప్రాయాన్ని ఇప్పుడు ఈ చూస్తున్న కథనాన్ని చూస్తున్న ప్రేక్షకులను కూడా అడిగే ప్రయత్నం చేస్తున్నాం. అండ్ ఎగ్జాక్ట్లీ దీనికి సంబంధించి అయితే ఇంకా లోతైన దర్యాప్తు చేస్తామని పోలీసులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతానికి అయితే నిందితుడిని పూణేలో అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. రైట్ రామ్దాస్, మరొకడు భార్యను నరికి చంపేశాడు. ఈ ఘటన బెంగళూరు సిటీలో చోటు చేసుకుంది. జీవితాంతం తోడుంటాను అని ప్రమాణం చేసి పెళ్లి చేసుకున్న భార్యను అత్యంత కిరాతకంగా చంపేశాడు ఈ భర్త. కుటుంబ కలహాలతో భార్య గౌరీని చంపేసి ముక్కలుగా కోసి సూట్ కేసులో కుక్కేశాడు భర్త రాకేష్ కేడ్కర్. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు రాకేష్. 2 సంవత్సరాల క్రితం రాకేష్ గౌరీ వీళ్ళిద్దరికీ పెళ్ళయింది. దొడ్డకనహల్లిలో ఓ ఇంట్లో వీళ్ళిద్దరు నివాసం ఉంటున్నారు. అయితే ఇటీవల భార్య భర్తల మధ్య తరచూ వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఏదో ఒక గొడవ చోటు చేసుకుంటూ ఉంది. ఆ గొడవలో వాళ్ళిద్దరూ తిట్టుకుంటూ ఉన్నారు, కొట్టుకుంటూ ఉన్నారు. ఈ మధ్య రీసెంట్గా ఆమెను చంపడానికి ముందు ఇద్దరికీ కూడా గొడవ జరిగింది. గొడవ జరగడంతో
గౌరీపై దాడి చేశాడు భర్త రాకేష్. వాగ్వాదంలో రాకేష్ పైకి భారీ గౌరీ కత్తి విసిరినట్టుగా తెలుస్తోంది. అయితే ఆ కత్తి విసరడంతో రాకేష్ మరింత కోపంతో ఊగిపోయాడు. నా మీదే కత్తి విసురుతావు అంటూ అదే కత్తి తీసుకొని భార్య గౌరిని పొడిచి చంపేశాడు. అంతేకాదు ఆమెను ముక్కలు ముక్కలుగా నరికి సూట్ కేసులో కుక్కి ఆ తర్వాత భార్య బంధువులకు ఫోన్ చేసి చెప్పాడు. భార్యను చంపి ఇంటి ఓనర్కు ఫోన్ చేసి చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇంటి ఓనర్కు ఫోన్ చేసి చెప్పాడు. అనంతరం గౌరీ తల్లిదండ్రులకు కూడా ఈ సమాచారం ఇచ్చాడు రాకేష్. వెంటనే గౌరీ తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేశారు, విచారణ జరుపుతున్నారు. ఈలోపు ఈ రాకేష్ భయంతో ఎలుకల మందు కూడా తాగినట్టుగా తెలుస్తోంది. వెంటనే పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళి లొంగిపోయాడు. ఎలుకల మందు తాగి పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయాడు. పోలీసులు అతన్ని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి ఆ తాగిన విషయాన్ని కక్కించి ఇప్పుడు తమ అదుపులోకి తీసుకున్నారు. ఒకసారి చూడండి, చూడచక్కని జంట. అయితే కొంతమంది నీకు ఇంత అందమైన భార్య వస్తే చంపడానికి చేతులు ఎలా వచ్చాయిరా అంటూ కొంతమంది కమెంట్స్ కూడా చేస్తూ ఉన్నారు. సో చూడచక్కనైన జంట. ఆమె పై అనుమానమో కోపమో ఇగోనో అసూయో ఇంకేదైనా కారణమో ఇద్దరి మధ్య చిన్న తగాదా వచ్చింది. నిజానికి ఒకసారి గుర్తు చేసుకోండి, గతంలో కూడా ఇప్పటికీ భార్యాభర్తల మధ్య చాలా గొడవలు జరుగుతుంటుంటాయి. కానీ ఇంతకు ముందు ఏదైనా గొడవ జరిగితే సర్దుకునేవారు. గొడవ జరిగితే ఎవరో ఒకరు తగ్గటమో సర్దుకోవటమో జరుగుతూ ఉండేది. లేదంటే ఇంట్లో పెద్దలు ఎవరో ఒకరు కలగజేసుకొని వాళ్ళిద్దరి మధ్య సర్ది చెబుతూ ఉండేవారు. కానీ ఇటీవలి కాలంలో గొడవలు జరుగుతూ ఉంటే ఎక్కువ మంది వద్దు విడిపోండి, ఇంకా కలిసి ఉండలేరు అనేటటువంటి సలహాలు ఇస్తూ ఉన్నారు. ఒకవేళ అలాంటి సలహాలు ఇవ్వకపోయినా వీళ్ళిద్దరి మధ్య ఉండేటటువంటి ఈగోస్ తారాస్థాయికి చేరుకుని భార్యను భర్త చంపడమో భర్తను భార్య చంపడమో లాంటివి వెళ్ళిపోతున్నాయి. దానికి కారణాలు కోపం, ఈగో, అసూయ, అనుమానం, అక్రమ సంబంధం, మోజు, డబ్బు మీద ఆశ, ఇలా ఏదైనా కావచ్చు. ఇలాంటి కారణాలతో భార్య భర్తను చంపేస్తోంది, భర్త భార్యను చంపేస్తున్నాడు. తల్లిదండ్రుల మీద కూడా దాడులు చేసి చంపేస్తున్న దుర్మార్గపు కొడుకులు కనపడుతూ ఉన్నారు. అన్నదమ్ములు అనేటటువంటి బంధాలు మర్చిపోయి, అక్క చెల్లెళ్ళు అనేటటువంటి అనుబంధాలు మర్చిపోయి దాడులు చేసుకుంటున్నటువంటి దుర్మార్గపు దృశ్యాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. బంధాలన్నీ కూడా కనుమరుగైపోతూ ఉన్నాయి. సో వీటి కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు? వీటిని తొలగించాలి అంటే ఏం చేయాలి? మళ్ళీ బంధాలని అనుబంధాలని పెంపొందిస్తూ ఇలాంటి హత్యలు లేదంటే కొట్టుకోవటాలు అంతమొందించాల నుంచి దూరంగా వెళ్ళి బంధాలను పెంపొందించాలి అంటే మీరు ఏం చేయాలని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో తెలియచేయండి. వీడికి ఖచ్చితంగా యావజ్జీవ కారాగార శిక్ష పడవచ్చు, లేదంటే ముక్కల కింద నరికేస్తాడు కాబట్టి ఉరిశిక్ష పడవచ్చు. చంపేసి చనిపోవడం, కటకటాల్లో జీవితాంతం మగ్గిపోవడం కాదు కదా జీవితం అంటే. అర్థం చేసుకోవడంలో జీవితం ఉంటుంది. ఒకవేళ అంతకే లేదు, కలిసి ఉండలేము అనుకుంటే ఇక చట్ట ప్రకారం విడిపోవటానికి కూడా అవకాశం ఉంది. సో అలాంటి వాటికి వెళ్లకుండా మోజుతో భర్తను చంపేయడము, అనుమానంతో భార్యను చంపేయడము లాంటి దుర్మార్గపు ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. At KL, the expertise of the world in the palm of your hand. KL, deemed to be university.